Hi, this is Gopi Krishna, your current affairs professor. Welcome back to Rathod's IAS Academy weekly current affairs. లాస్ట్ వీక్ ఒక వీడియో రిలీజ్ చేసాం. ఐ హోప్ అందరికీ నచ్చింది అనుకుంటా. సో సిమిలర్గా అదే వీక్లీ సిరీస్ కంటిన్యూ చేస్తున్నా. ఇట్ మీన్ దట్ ఒక వీక్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటే అవన్నీ డీల్ చేస్తామన్నమాట. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటంటే January week 1 కరెంట్ అఫైర్స్. ఓకే, ఐ హోప్ యూ విల్ ఆల్సో లైక్ దిస్. సో కంటెంట్ లేట్ చేయకుండా కంటెంట్ ఏంటి, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్తాను. సో ఫస్ట్ సైన్స్ అండ్ టెక్ పరంగా ఐ విల్ ట్రై టు టీచ్ రిగార్డింగ్ SpaceX mission, which is space docking experiment which was done by this ISRO. Attempt for ISRO's space docking experiment and how India's in-space docking technology. అలానే సైన్స్ అండ్ టెక్లోనే ఇంకొక ఇంపార్టెంట్ ఉంది. ఇదేంటంటే ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ కొత్తగా సైన్ చేస్తారు కాంట్రాక్ట్ స్కార్పియన్ సబ్మెరైన్స్ గురించి. అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ట్రై టు సే ఇంకొకటి టాపిక్ చెప్తాను. అదేంటంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోనే చాలా ట్రాజిడిక్ ఏరియా కింద చూడొచ్చు. అదేంటంటే we can take it as a disaster management in terms of mains, environmental pollution in terms of this భోపాల్ గ్యాస్ ట్రాజడీ. యూనియన్ కార్బైడ్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్పోజ్ చేస్తున్నారు. ఓకే, ఏ ప్రాసెస్లో చేస్తున్నారన్న చెప్తాను. ఆఫ్టర్ దట్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కజకస్తాన్ ఇంపార్టెన్స్ ఏంటి, సెంట్రల్ ఏషియా కనెక్టివిటీ ఏంటి అన్నది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ దట్ చైనాస్ మ్యాసివ్ డ్యామ్ ప్రాజెక్ట్. ఓకే, చైనాస్ మ్యాసివ్ డ్యామ్ ప్రాజెక్ట్ ఒకటి చెప్తాను. ఆఫ్టర్ దట్ యూక్రెయిన్ ఎండ్స్ ద ట్రాన్సిట్ ఆఫ్ రష్యా గ్యాస్ టు EU. రీసెంట్గా రష్యా యూరోపియన్ యూనియన్కి ఎప్పటి నుండో గ్యాస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేశారు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. యూక్రెయిన్ ఏమంటుందంటే రష్యాతో వార్ ఆపడానికి వీఆర్ డూయింగ్ సచ్ ఎ సిచ్యువేషన్ అని చెప్పేసి అన్నారు. విల్ ఆల్సో టాక్ రిగార్డింగ్ దట్. ఇదంతా ఎందుకు అంటే మన్మోహన్ సింగ్, అవర్ economic reformist or else ex-prime minister has died. Because of that only అంత ఇంపార్టెంట్ ఏం లేకుండే అన్ని చిన్న చిన్న టాపిక్స్ వచ్చాయి. నెక్స్ట్ జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో అంటే చాలా చిన్న ప్రిలిమ్స్ టాపిక్లో చెప్తాను. సియాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, అసలు సంప్ అంటే ఏంటి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా జిమ్మీ కార్టర్ ఎవరు, ఓకే అతను చనిపోయాడు, ఒక 100 years ఉన్నారు, అతని గురించి చెప్తాను. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి SpaceX మిషన్. ఇస్రో 2024 లాస్ట్ డే ఏం చేసిందంటే ఒక లాస్ట్ మిషన్ ఒకటి రిలీజ్ చేసి దాని తర్వాత ఇట్ హ్యాస్ సెడ్ దట్ 2025 ఈజ్ గోయింగ్ టు బే వెరీ వండర్ఫుల్ ఇయర్ ఫర్ ఇస్రో అని చెప్పింది. ఇస్రో అండ్ ఇండియా అని చెప్పింది. సో లాస్ట్ వాళ్ళు చేసిన మిషన్ పేరేంటి, SpaceX మిషన్. సో SpaceX మిషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఏం తెలుసుకోవాలి అనుకుంటే, స్పేస్లో 2 స్మాల్ స్పేస్ క్రాఫ్ట్లను తీసుకొచ్చి జాయిన్ చేసేదాన్నే డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సో డాకింగ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్, అదొక టెక్నాలజీ అనమాట. సో అది మా దగ్గర ఉంది, మేము కూడా నేర్చుకున్నాము. సో అది చేయటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక మిషన్ని, డెమాన్స్ట్రేటింగ్ మిషన్ని చూపించారు. దట్ ఈస్ కాల్డ్ SpaceX మిషన్. ఓకే, బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ SpaceX. ఓకే, డాకింగ్ ఎక్స్పెరిమెంట్. SpaceX మిషన్ అంటే నథింగ్ బట్ 2 స్మాల్ స్పేస్ క్రాఫ్ట్లని దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేస్తాం. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఏం నేర్చుకోవాలనుకుంటే ఈ టాపిక్ నుండి వై డాకింగ్, వాట్ ఈస్ డాకింగ్ అండ్ టెక్నాలజీ నోన్ కంట్రీస్ ఏమన్నా ఉన్నాయా అన్నది చూడాలి. సో ఫస్ట్ మాట్లాడదాం, వై డాకింగ్. అసలు డాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్. లుక్, ఇండియా హ్యాస్ స్పేస్ అంబిషన్స్. అవునా, ఫ్యూచర్లో ఏదన్నా వర్క్ చేస్తామన్నా స్పేస్కి కొంచెం దానికి ఒక ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇండియన్ని ఆన్ మూన్ మీదకి తీసుకెళ్ళటం, ఇండియన్ ఆన్ మూన్, సాయిల్ శాంపుల్ రిటర్న్ ఫ్రమ్ ద మూన్ అంటే సాయిల్ శాంపుల్ తీసుకురావటం, బిల్డింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ భారతీయ అంతరిక్ష స్టేషన్. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా ఉందో సిమిలర్గా భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా తెద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు భారతీయ అంతరిక్ష స్టేషన్ తేవటమే కాకుండా ఎప్పుడన్నా మెయింటెనెన్స్ కూడా కావాలి కదా. సో శాటిలైట్ సర్వీస్ ఆపరేషన్ కూడా కావాలి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఫర్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో జరిగే దానికోసం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అయితే వచ్చాయి. ఎవరికి, ఈ ఇస్రోకి. సో ఇవన్నీ కావాలంటే ఒక టెక్నాలజీ తెలిసి ఉండాలంట. ఆ టెక్నాలజీ కనుక తెలియకపోతే వీ కెనాట్ డూ దిస్ అని చెప్పేసి అన్నారు. సో ఆ టెక్నాలజీ ఏంటంటే డాకింగ్ సీక్వెన్స్. సో డాకింగ్ అంటే 2 స్పేస్ క్రాఫ్ట్లను ఒక దగ్గర తీసుకొచ్చి వాటిని డాక్ చేయటం, జాయిన్ చేసేయటమే డాకింగ్ అంటారు. సో ఇది ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇవన్నీ ఈ టెక్నాలజీ కనుక లేకపోతే మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ ఏది కూడా కావంట. ఓకే,
నెక్స్ట్ అసలు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అసలు ఏంటి అని డౌట్ రాలేదా? సో మోర్ డౌట్ ఏంటంటే టేక్ ఎగ్జాంపుల్ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ అనేది కట్టాలనుకుంటున్నారు. అది చాలా చిన్నది కదా. ఇట్ హ్యాస్ టన్స్ ఆఫ్ వెయిట్, టన్స్ ఆఫ్ కెపాసిటీ, చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్దగా ఉన్న ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్పేస్లోకి ల్యాండ్ చేసే అంత పెద్ద రాకెట్ మన దగ్గర ఉందా? లేదు. వీ హ్యావ్ లిమిటేషన్స్ దట్ రాకెట్లో ఇంత మాడ్యూల్ అంటే ఇంత చిన్న చిన్నవి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తారు. దాని తర్వాత ఒకటి జాయిన్ చేసి దాని తర్వాత వీ క్యాన్ క్రియేట్ ఎ న్యూ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్, రైట్? సో అందుకోసం ఏం చేస్తున్నారు, కంపల్సరీ మన దగ్గర రాకెట్ టెక్నాలజీ అనేది లిమిటేషన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఒకదాని తర్వాత ఒకటి వీ హ్యావ్ టు డెలివర్ ఇట్ ఆన్ ద ఎంటీ స్పేస్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రాకెట్ టెక్నాలజీలో ఉన్నది, కొంచెం స్లైటెస్ట్ మిస్టేక్ జరిగినా కానీ డిజాస్టర్ ఏంటి, మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది, రైట్? సో అందుకోసం ఈ మిషన్ అనేది మేము డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం న్యూ సీక్వెన్స్ దట్ ఈస్ కాల్డ్ డాకింగ్ సీక్వెన్స్ అని చెప్పారు. సో ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ డాకింగ్ ఏంటంటే బ్రింగింగ్ టుగెదర్ ద టూ స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ జాయినింగ్ దెమ్ అండ్ సపరేటింగ్ దెమ్ అగైన్. అంటే రెండింటిని దగ్గర తీసుకొస్తాం, దాని తర్వాత దూరంగా సపరేట్ చేస్తాం. బట్ ఇస్రో స్పెడెక్స్ మిషన్ అని నేమ్ పెట్టింది కదా. సో ఇది చెయ్యాలంటే అసలు ఈ డెమాన్స్ట్రేషన్ చేయాలంటే ఏమన్నా సీక్వెన్స్ ఉంటాయా, ఓకే, ఏం నేర్చుకోవాలి అన్నది మన కాన్సెప్ట్. సో మన కాన్సెప్ట్ పరంగా మనం ఏం తెలుసుకోవాలంటే వన్ ఈస్ ఫార్ రెండవు అంటారు, ఓకే, వన్ వర్డ్. నెక్స్ట్ ది డాకింగ్, నెక్స్ట్ ది అన్డాకింగ్. రెండవు అంటే ఏం లేదు, అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్లో మన ఫ్రెండ్స్ మీట్ అవుతే దాన్ని ఏమంటారంటే రెండవ పాయింట్కి వెళ్దాం అంటారు. అంటే ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్ అరే వచ్చేసి ఆ సమోసా బండి దగ్గర రారా అంటాడు. సో మీరు కూడా వెళ్ళి సమోసా బండి దగ్గర ఉంటారు, మీరు ఇద్దరు కలిసి తింటారు, రైట్? దట్ ఈస్ కాల్డ్ రెండవ పాయింట్. మీకు సమోసా బండి ఏరియా ఇస్ రెండవ పాయింట్. అలానే రెండు స్పేస్ క్రాఫ్ట్స్ ఎంటీ స్పేస్లో, మన దగ్గర రోడ్డు ఉంటుంది, సమోసా బండి ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఎంటీ స్పేస్లో ఉంటుంది కాబట్టి ఎక్కడికి వస్తుంది అంటే ఫార్ రెండవ పాయింట్ అని ఒక పాయింట్ని జనరేట్ చేస్తుంది. ఎవరు? ఏదో ఒక ఫస్ట్ శాటిలైట్. సో సెకండ్ శాటిలైట్ ఏం చేస్తుంది, దాని దగ్గరికి వస్తుంది అనమాట. ఆ రెండు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి ఇది కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతుంది. దాన్నే ఫార్ రెండవ అంటారు. ఫార్ రెండవ అనే వర్డ్ మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా. సో నెక్స్ట్ ఏం మాట్లాడుకోవాలి, వీ హ్యావ్ టు టాక్ రిగార్డింగ్ డాకింగ్. సో డాకింగ్ అంటే ఇందాక చెప్పా కదా, ఆ ఫార్ రెండవ పొజిషన్లోకి వచ్చాక స్టేబుల్గా రెండింటిని వాటి యొక్క రిలేటివ్ స్పీడ్ని స్టేబుల్గా పెట్టిన తర్వాత జాయిన్ చేయాలి. దాని తర్వాత ఒక్కసారి డాకింగ్ చేశాక ఏం చేస్తారు, దాన్ని అన్డాక్ కూడా చేయాలి, దాన్ని సేఫ్గా సపరేట్ కూడా చేయాలి. దిస్ ఈజ్ వాట్ డాకింగ్ సీక్వెన్స్. వాట్ ఈస్ అండ్ వై ఈజ్ డాకింగ్ సీక్వెన్స్ అని చెప్పా, వాట్ ఈస్ డాకింగ్ సీక్వెన్స్ అని చెప్పా. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా కంట్రీస్కి ఇంతకుముందు ఉందా అంటే ఇట్ వాజ్ ఓన్లీ 3 కంట్రీస్. ఇప్పటిదాకా ఎవరి దగ్గర ఉంది? రష్యా దగ్గర ఉంది, యుఎస్ఏ దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది. అండ్ ఇండియా విల్ బికమ్ ద 4th కంట్రీ to demonstrate this technology, and it become a 4th country in the world to have this space docking అన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు ఇస్రో పంపించిన స్పేడెక్స్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ తెలుసుకుందాం. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏమైనా ఉందా అంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవేంటి అనేది చెప్తా. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే స్పేడెక్స్ మిషన్ కంటైన్స్ ఆఫ్ 2 స్మాల్ స్పేస్ క్రాఫ్ట్. ఓకే, వాటి నేమ్ ఏమి ఇచ్చారంటే వన్ ఈజ్ టార్గెట్, వన్ ఈజ్ చేజర్. ఇట్ మీన్ దాట్ ఫస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు, రాకెట్ ద్వారా రిలీజ్ చేసి దాని తర్వాత శాటిలైట్ని దాని నుండి డిస్కనెక్ట్ చేస్తారు, దాన్ని టార్గెట్ అంటాం. సో దాని పేరు టార్గెట్ ఇచ్చారు, దాన్ని SDX-02 అంటారు. నెక్స్ట్ ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ కూడా ఉంది, దాన్ని సెకండ్ రిలీజ్ చేస్తారనమాట. ఇది ఎక్కడ? చేజర్ అంటారు, దీని పేరు వచ్చేసి చేజర్ అండ్ SDX-01. ఇది ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు? ఒక సర్క్యులర్ ఆర్బిట్లో, ఓకే, 55 degrees ఇంక్లినేషన్లో ఒక సర్క్యులర్ ఆర్బిట్ ఉంటుంది, 470 kilometers. ఆ సర్క్యులర్ ఆర్బిట్లో ఈ 2 స్మాల్ స్పేస్ క్రాఫ్ట్ని వదిలేశారనమాట. నెక్స్ట్ వీటి యొక్క ఇండివిజువల్ వెయిట్ ఒక్కొక్కటి వచ్చేసి 220 kg. ఓకే, నెక్స్ట్ ఏ రాకెట్తో లాంచ్ చేశారు? ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద PSLV C-60 రాకెట్. ఓకే, అది కూడా ఎలా లాంచ్ చేస్తారంటే ఫస్ట్ ఇండిపెండెంట్గా లాంచ్ చేస్తారు, దాని తర్వాత సైమల్టేనియస్లో ఒకదాని తర్వాత ఒకటి లాంచ్ చేస్తారు. సో దట్ 20 kilometers దూరంలో లాంచ్ చేసి తర్వాత ఇనీషియల్గా ఒక టార్గెట్ ముందెళ్తుంది అనుకోండి, చేజర్ దాని దగ్గరికి వెళ్ళి చేసుకుంటూ వెళ్ళి దాంతో డాకింగ్ అవుతుంది అనమాట, రెండు జాయిన్ అయిపోతుంది.
సో అసలు ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు థర్డ్ తెలుసుకోవాల్సింది ఏంటి? ప్రాసెస్ ఎలా జరుగుతుందని. ఇనీషియల్‌గా ఇందాక చెప్పాను కదా! పిఎస్ఎల్‌వి రాకెట్ ఉంటుంది. ఆ పిఎస్ఎల్‌వి రాకెట్ ద్వారా ఇనీషియల్ రిలేటివ్ వెలాసిటీ కొంచెం ఇస్తారు. ఎక్కడ లీవ్ చేశాక సర్క్యులర్ ఆర్బిట్‌లో లీవ్ చేశాక. ఆ రిలేటివ్ వెలాసిటీ పరంగా టార్గెట్ ముందెళ్తూ చేజర్ దాన్ని అందుకుంటదని చెప్పా. సో ఫస్ట్ ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటదంటే అట్‌లీస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. దీన్ని ఇంటర్ శాటిలైట్ సెపరేషన్ అంటారు. ఓకే. ఇంట్రా శాటిలైట్ సెపరేషన్ అంటే ఒక శాటిలైట్‌కి ఇంకో శాటిలైట్‌కి డిఫరెన్స్ ఎంత డివైడ్ చేస్తున్నారని. సెకండ్‌ది రిలేటివ్ వెలాసిటీని ఎలా కంపెన్సేట్ చేస్తదంటే, అంటే ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్‌ని ఎలా తగ్గిస్తారంటే ప్రొపల్షన్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ప్రొపల్షన్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ వెనక నుండి పుషప్ ఇయటం. ఈదర్ ఇంజిన్‌ని యూజ్ చేయటము, లేకపోతే గ్యాస్‌ని యూజ్ చేయటము, ఆర్ ఎల్స్ లైక్ ఏదో ఒక మూవ్‌మెంట్‌ని సజెస్ట్ చేస్తూ కొంచెం ఎక్స్‌టర్నల్ ఫోర్స్ లాగా ఇస్తారనమాట. ప్రొపల్షన్ సిస్టమ్ ఇస్తారు. దాని తర్వాత వేర్ దే కమ్ టుగెదర్. అవి 2 దగ్గరకొచ్చేసి ఏం చేస్తారు? డ్రిఫ్ట్ లాగా చేసుకొని 2 డ్రిఫ్ట్ అరెస్ట్ మాన్యూవర్ చేస్తాం. అంటే డైరెక్షన్స్ మార్చుకుంటూ రెండిటిని లాక్ చేసేస్తాం. ఓకే. అసలు ఇదంతా ఎలా జరుగుతదంటే ఇంటర్ శాటిలైట్ డిస్టెన్స్ ఎంత ఉంటదని చెప్పా? 20 కిలోమీటర్స్ ఉంటదని చెప్పా. దాని తర్వాత మెల్లమెల్లగా 5 కిలోమీటర్స్, తర్వాత 1.5 కిలోమీటర్, తర్వాత 500 మీటర్స్, 225 మీటర్స్, 15 మీటర్స్, 3 మీటర్స్ అట్ లాస్ట్‌కి అల్టిమేట్‌గా ఇట్ లీడ్ టు ద డాకింగ్. అంటే 2 కలిసిపోతాయి. ఓకే. సో ఫస్ట్‌ది డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్. సో ఇంకేమన్నా సెకండరీ ఆబ్జెక్టివ్ ఉందా ఈ స్పేడెక్స్ మిషన్ కంటే? ఫస్ట్‌ది డాకింగ్. సెకండ్‌ది ఆఫ్టర్ డాకింగ్ ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్‌ఫర్ చేస్తారంట బిట్వీన్ 2 శాటిలైట్స్. ఒక శాటిలైట్ నుండి ఒక శాటిలైట్‌లోకి ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్‌ఫర్ చేస్తారంట. దెన్ ఆఫ్టర్ థాట్ ఒక్కసారి ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్‌ఫర్ చేశాక మళ్ళీ అన్‌డాకింగ్ కూడా చేస్తారు. డాకింగ్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్, థర్డ్‌ది అన్‌డాకింగ్ కూడా చేస్తారు. అంటే ఇట్ మీన్ దట్ సెపరేషన్ ఆఫ్ 2 శాటిలైట్స్. ఓకే. సో ఇలా చేశాక విత్ రెస్పెక్ట్ టు దేర్ ఓన్ పేలోడ్స్ ఈ మిషన్ ఎన్ని రోజులు ఉంటదంటే ఒక 2 ఇయర్స్ ఉంటది అట్‌లీస్ట్ స్పేస్‌లో. దిస్ ఈస్ వాట్ వి ఆల్ హ్యావ్ టు లెర్న్ రిగార్డింగ్ దిస్ స్పేడెక్స్ మిషన్. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్‌లో ఉంది. ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. అదేంటంటే ట్యాపింగ్ ఇంటూ కజకస్తాన్స్ రేర్ ఎర్త్ పొటెన్షియల్. సో ఇది ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్‌లో వస్తది. సో ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇచ్చారు. సో దాంట్లో ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రేర్ ఎర్త్ అంటే ఏంటి? రేర్ ఎర్త్ పొటెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. రీసెంట్‌గా మీటింగ్స్ జరుగుతున్నాయి. రైట్? ప్రపంచంలో COP29 మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో మాట్లాడారంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ కార్బన్ ఎమిషన్స్ అన్నారు. సో ఎందుకు కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేసుకోవాలి? ఎర్త్‌ని ప్రాపర్‌గా డెవలప్ చేయాలి. సస్టైనబుల్‌గా డెవలప్ చేయాలి. ఫ్యూచర్ జనరేషన్‌కి సస్టైనబుల్‌గా వాళ్ళకి ఎర్త్ ఇవ్వాలి అంటే వీ షుడ్ రెడ్యూస్ అవర్ కార్బన్ ఎమిషన్స్ ఆర్ ఎల్స్ లైక్ చాలా ప్రమాదాలు ఉన్నాయి. మౌంటైనస్ పీపుల్ దగ్గర డ్రాట్ కండిషను, ఐలాండ్ నేషన్స్ వాళ్ళు మునిగిపోవటం ఇదంతా జరుగుతుంది. సో ఇదంతా COP29లో మాట్లాడుకున్నారు. రైట్? సో నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్. కానీ మనకి తెలిసిన టెక్నాలజీ పరంగా కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలంటే మనకి ఆయిల్ తీసుకోవటం తెలుసు. ఆయిల్ నుండి ఎనర్జీ జనరేట్ చేయడం తెలుసు. అదర్ దాన్ దట్ మనకి ఇంకేమైనా వచ్చా? తెలీదు. సో కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలంటే ఆయిల్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి. సో ఆయిల్ కన్జంప్షన్ తగ్గించాలంటే ఆల్టర్‌నేటివ్ ఏంటి? వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ జనరేటింగ్ ఎనర్జీ త్రూ సోలార్, త్రూ విండ్ ఆర్ ఎల్స్ లైక్ ఎనీ క్లీనర్ ఎనర్జీ లైక్ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఆర్ ఎల్స్ లైక్ డిఫరెంట్ ఏరియాస్‌లో జనరేట్ చేయటం. సో దీన్ని రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. దీన్ని ఇలా తయారు చేయడం. కానీ రెన్యూవబుల్ ఎనర్జీకి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కావాలో తెలుసా? ఎలా కార్బన్‌ని కోసం ఆయిల్‌ని తగలబెడితే కార్బన్ ఎలా వస్తదో, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా తయారు కావాలంటే ఒక ఎలిమెంట్స్ కావాలి. దోస్ ఆర్ కాల్డ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఓకే. ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌లో ఫస్ట్ ఒకటి చెప్తా, యాంటిమోనీ. ఓకే. యాంటిమోనీ అంటే నథింగ్ బట్ సిల్వర్ కలర్‌లో ఒక సాలిడ్ ఉంటది. ఆ సాలిడ్ ఏం చేస్తది అంటే నథింగ్ బట్ దాని ద్వారా సోలార్ సెల్స్‌ని తయారు చేయొచ్చు. ఫ్లేమ్ రిటార్డెంట్స్ అంటే నథింగ్ బట్ మంటని స్ప్రెడ్ అవుతా ఉంటే మనం ఒకటి స్ప్రే చేస్తాం చూసారా? దోస్ ఆర్ కాల్డ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ కానీ, లేకపోతే బ్యాటరీస్‌లో లెడ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి గానీ, మిలిటరీ గేర్‌కి గానీ అంటే డిఫెన్స్ టెక్నాలజీలో గానీ, ఇవన్నీ క్లీన్ ఎనర్జీ జనరేట్ చేయడానికి, ఎలక్ట్రానిక్స్ జనరేట్ చేయడానికి మనకు కావాల్సిందేంటి? ఈ ఫ్యూ
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో ఇవి ఉంటేనే ఎనర్జీని అంటే ఒక ఫామ్ నుండి ఒక ఫామ్‌లో చేయొచ్చు. సో సన్ ఎనర్జీ నుండి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలుగుతాం. టేక్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇంకొక ఎలిమెంట్ ఉంది డిస్ప్రోజియం. డిస్ప్రోజియం ఏంటంటే దాని ద్వారా రేర్ ఎర్త్ ఎలిమెంట్ అనమాట అది కూడా. దాని ద్వారా మ్యాగ్నెట్స్ జనరేట్ చేయొచ్చు. న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఫ్యాక్ట్ మనం తెలుసుకుంది ఏంటి? దేర్ ఆర్ న్యూ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ద్వారానే మనం ఎనర్జీ అనేది జనరేట్ చేస్తాం. ఫస్ట్‌ది. సెకండ్‌ది, ఇప్పుడు ఇండియా ఏం చేసింది రీసెంట్‌గా COP29లో ఒక ప్లెడ్జ్ చేసింది. నేనున్నాను, ఏం చేస్తా అంటే ఐ విల్ అచీవ్ 500 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030 అని చెప్పేసి ఒక ఏం చేసింది, ప్లెడ్జ్ తీసుకుంది. నథింగ్ బట్ ఒక ప్రమాణం వేసింది. సో ప్రమాణం అయితే చేసింది. ఆహ్, చెయ్యాలిగా అంటే అచీవ్ చేసుకోవాలి కదా! సో అచీవ్ చేసుకోవాలంటే దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి? రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ప్రొడ్యూక్ట్ కావాలి మనకి? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలి. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయా అంటే మనం 5th లార్జెస్ట్ హోల్డర్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో ప్రపంచంలో మన దగ్గర ఉన్నాయి. కానీ మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ లేదు బయటికి తీయడానికి. టేక్ ఎగ్జాంపుల్ కోల్‌ని అయితే ప్రాపర్‌గా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం గానీ, ఇలాంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయలేం. సో ఎవరి మీద డిపెండ్ అయ్యాం ఇన్ని రోజులు? వి ఆర్ డిపెండింగ్ అపాన్ దిస్ చైనా. సో చైనా ఏం చేస్తుంది? సప్లై చైన్‌ని అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తా ఉంది. ఎందుకు డిస్టర్బ్ చేస్తుందంటే సప్లై చైన్ అంటే నథింగ్ బట్ మనకి ఎంత మెటీరియల్ కావాలో రా మెటీరియల్ అది పంపిస్తూ ఉంటుందన్నమాట. సో ఎందుకు ఇలా చేస్తుందంటే టేక్ ఎగ్జాంపుల్ మన పాలసీస్‌ని బేస్ చేసుకొని కొన్ని సార్లు మనల్ని బెదిరించటానికి ఇదంతా చేస్తదనమాట. ఎందుకు దాని దగ్గరే ఉంది అంటే 1/3 ఆఫ్ గ్లోబల్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎవరి దగ్గర ఉన్నాయంట? చైనా దగ్గరే ఉన్నాయంట. అరౌండ్ 70% ఆఫ్ ద ప్రొడక్షన్ అనేది కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీ అలాంటి వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటాను. ఇండియా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటది తెలుసా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని? ఆల్మోస్ట్ 60% ఇంపోర్ట్ చేసుకుంటది. ఎక్కడి నుండి? బీజింగ్ నుండి. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలన్నా, డిఫెన్స్ తయారు చేయాలన్నా, క్లీన్ ఎనర్జీ కావాలన్నా కంపల్సరీ మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలి. కానీ చైనా ఏం చేస్తది ఒక్కొక్కసారి ఎప్పుడన్నా మనతో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, బైలేటరల్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఇదేం చేస్తది? ఈ మినరల్ ఇండస్ట్రీ మీద మోనోపొలీ ఉంది చూసారా? దాన్ని ఉపయోగించుకుంటది. ఏంటంటే మేము రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీకు ఇవ్వము. మీ డిమాండ్ తగ్గట్టు మేము సప్లై చేయము. మాకు అవసరం లేదు అని చెప్తది. సో అది చెప్పినప్పుడు ఏమైద్ది? మనం సచ్చినట్టు ఆ చైనా చెప్పిన మాటలు వినాల్సొస్తది. రైట్? టేక్ ఎగ్జాంపుల్ ఆ అక్సై చైన్ రీజియన్ లాగేసుకుంది. మనం తిరిగి ఎందుకు ఫైట్ చేయలేమంటే వి నీడ్ సమ్ ఆర్ ద అదర్ వే ఇలాంటి సప్లై చైన్ మెకానిజం మీద కొడతదనమాట. సో ఇలాంటివి కొట్టకుండా ఏదన్నా మంచి కంట్రీ ఏదైనా ఉందా? ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసుకుంటే దట్ ఈస్ నియరెస్ట్ ఏరియాలో మాత్రం మనకుందేంటంటే కజకస్తాన్. ఓకే. ఎందుకు? ఈ కజకస్తాన్ నుండి మనం గనక రీసోర్సెస్ తెచ్చుకున్నామనుకో వి విల్ డైవర్సిఫై అవర్ సోర్సెస్. డైరెక్ట్‌గా ప్రతిసారి చైనా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చైనా డామినెన్స్‌లో ఉంది ఈ సెక్టార్‌లో. సో ఆ డామినెన్స్‌ని తగ్గిచ్చేయొచ్చు. అంతేనా? సో తగ్గిచ్చాలి అంటే ఇలాంటివి చేయాల్సిందే. వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సోర్సెస్. ఎందుకు డైవర్సిఫై చేయాలి? అవసరం లేదు. చైనా ప్రతిసారి ఇలా చేయదనుకోవద్దు. ఎందుకంటే డిసెంబర్ 2023లో క్రిటికల్ టెక్నాలజీ అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని భూమిలో నుండి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్న టెక్నాలజీని బయట కంట్రీస్‌కి చెప్పడం బంద్ చేసింది. రెండోది ఇండియాకి చెప్పడం కంప్లీట్ బ్యాన్ చేసింది. సో ఇట్ మీన్ థట్ మన దగ్గర రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసు. మనం ప్రొడ్యూస్ చేయడం దానికి ఇష్టం లేదు. రెండోది ఏదన్నా టేక్ ఎగ్జాంపుల్ క్రిటికల్ మినరల్ ఇండస్ట్రీ నుండి ఏదైనా ఎలిమెంట్ కావాలి. టేక్ ఎగ్జాంపుల్ సోలార్ సెల్స్. ఓకే. సోలార్ సెల్స్ ఎక్కడి నుండి తీసుకొస్తాం? సోలార్ ఎనర్జీ జనరేట్ చేసేది చైనా నుండే ఇంపోర్ట్ చేసుకుంటాం ప్యానెల్స్. సో మోదీ ఏం చేస్తాడు? కొత్తగా అట్రాక్ట్ చేసుకోవడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాని డెవలప్ చేయడానికి మేక్ ఇన్ ఇండియా సోలార్ సెల్స్‌ని మాత్రమే యూజ్ చేద్దాం. సోలార్ ప్యానెల్స్ విచ్ వర్ బిల్ట్ ఇన్ ఇండియా అంటాడు. సో నువ్వు చైనా నుండి సోలార్ ప్యానెల్స్ ఇంపోర్ట్ చేసుకోవా? సో ఏం చేస్తా అంటే నీకు సోలార్ ప్యానెల్స్ తయారవ్వాలి అంటే యాంటిమోనీ కావాలి కదా! అది ఇవ్వనంటాడు. సో దిస్ ఈజ్ హౌ ద పొలిటికల్ సిట్యుయేషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా వాస్ ఆన్ ద వర్స్ట్ స్టేజ్ అనమాట. సో అదర్ దాన్ ఇంకెవరైనా సప్లైస్ ఉన్నారంటే రష్యా ఏమైంది? రీసెంట్‌గా యూక్రెయిన్‌తో వార్‌లో ఉండిపోయింది. సో మనకేంటి? లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రేర్ ఎలిమెంట్ మాత్రం లేదు. కానీ ప్రాబ్లమ్ ఏంటి? వి ఆర్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్. అంటే మనం ఒక కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. 60% ఆఫ్ ఎనర్జీ ఎవరి దగ్గర నుండి తీసుకుంటున్నాం? చైనా నుండే తెచ్చుకుంటాను. వి ఆర్ ఇంపోర్టర్ ఆఫ్ దిస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో ప్రాబ్లమ్ ఏంటి?
డైవర్సిఫై చేసుకోకపోతే చైనా చెప్పిందల్లా చేయాల్సి వస్తుంది. ఎందుకు రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. సో, రిలేషన్స్ అనేది ప్రాబ్లమ్ గూడా. సో, ఎందుకు కజకస్తాన్ మనకు అంత ఇంపార్టెంట్ అంటే, కజకస్తాన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఫ్రెండ్, యాస్ ఎ క్లోజ్ అలై ఆఫ్ ఇండియా. రెండోది అది రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఓకే. మనకి డిఫరెంట్ పాలిసీస్ కూడా ఉన్నాయని చెప్పా. కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ అంటే సెంట్రల్ ఏషియాని కనెక్ట్ చేయడం. రెండోది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఒకటి ఉంది. సో, ఇలా ఆల్రెడీ వీఆర్ ఎంగేజింగ్ విత్ దిస్ కజకస్తాన్. ఓకే. కానీ దీన్ని ఎకనామికల్ పర్స్పెక్టివ్లో డెవలప్ చేస్తే బెటర్ కదా. ఎందుకంటే కజకస్తాన్కి ఏం ఉందని చెప్పా, రిచెస్ట్ సోర్స్ ఆఫ్ రేర్ ఎర్త్. అవుట్ ఆఫ్ 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 15 ఎక్కడున్నాయి తెలుసా, కజకస్తాన్లోనే ఉన్నాయి. సో, కజకస్తాన్ కనుక మనం ఒక ఇంపోర్టర్ అక్కడ నుండి కనుక ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఏం చేస్తాం, మనం డెంట్ చేయొచ్చు కదా, చైనాస్ డామినెన్స్ ఆన్ దిస్ సెక్టార్ని అయితే డెంట్ చేయొచ్చు కదా. సో, మనకేంటి జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కజకస్తాన్. సో, కజకస్తాన్లో బార్డరింగ్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఎల్స్ లైక్ దాని యొక్క క్యాపిటల్ ఏంటి, ఆస్తానా. సో, ఆస్తానాతో మనం ఆల్రెడీ రిలేషన్స్ చాలా బెటర్గా ఉంచుకున్నాం. సో, నెక్స్ట్ అదర్ దాన్ దిస్ ఇంకేమైనా కజకస్తాన్ ఇంపార్టెంట్ ఉందా అంటే, కజకస్తాన్ రీసెంట్గా ఏం చేసింది తెలుసా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలని యూరోపియన్ కంట్రీస్తో టైఅప్ పెట్టుకుంది. టేక్ ఎగ్జాంపుల్ జపాన్ అండ్ జర్మనీ. ఈ 2 కంట్రీస్తో ఏం చేసింది, ఎక్స్ట్రాక్షన్ అగ్రిమెంట్స్ చేసుకుంది. అడ్వాన్స్ టెక్నాలజీని యూస్ చేసి ఆ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని బయటికి తీయడానికి చేసుకుంది. నెక్స్ట్ యూఎస్ కానీ, సౌత్ కొరియా కానీ, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ ఏం చేశారు, రష్యా మీద డిపెండ్ అవ్వకుండా, చైనా మీద డిపెండ్ అవ్వకుండా కజకస్తాన్లోకి వచ్చి ప్రొడక్షన్ డీల్స్ పెట్టుకుంటున్నారు. సో, వాళ్ళే డెవలప్ చేస్తున్నారంటే మనం దగ్గరలో ఉన్నాం, మనం ఎందుకు యూజ్ చేయలేం. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ యాంటిమోనీ ఏదైనా ఇంపార్టెంట్ మెటీరియల్ ఉందా అంటే డిస్పోర్సియం ఇందాక చెప్పా, దేనికోసం పనికొస్తుంది, నథింగ్ బట్ ఒక కొత్త ఆయిల్ లాగా మనం యూజ్ చేయొచ్చు దాన్ని. అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లాగా మ్యాగ్నెటిక్ సోర్సెస్ కానీ, న్యూక్లియర్ ఫ్యూల్కి కానీ. ఓకే. దేర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్ అనమాట. అండ్ అదర్ ఇంకేమైనా ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఉన్నాయంటే బెర్లియం కానీ, స్కాండియం కానీ, ఇలాంటివి ఏంటంటే టెలికమ్యూనికేషన్లో పనికొస్తాయి అన్నమాట. సో, ఏం చేయొచ్చు, టాంటలం కానీ, నియోబియం కానీ, వీటిని న్యూక్లియర్ ఎనర్జీ కోసం యూస్ చేయొచ్చు. టంగ్స్టన్ ఉంది, కానీ బ్యాటరీ మెటీరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ కావాలి అనుకుంటే ఆర్ ఎల్స్ లైక్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కావాలంటే ఏం చేయాలి, కంపల్సరీ మనం వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద అదర్ కంట్రీ. సో, కజకస్తాన్ ఏంటి, మనకి మంచి ఫ్రెండ్ కాబట్టి మనం కాంప్లిమెంటెడ్గా ఉంటుంది. మనం కజకస్తాన్తో కనుక పార్ట్నర్షిప్ చేసుకుంటే దిస్ విల్ బీ ఆన్ ద పాజిటివ్ సైడ్. ఓకే. నెక్స్ట్ ఇదంతా దేనికి పనికొస్తుంది అంటే, ఓన్లీ వన్ థింగ్, మనం ఏంటంటే రాదర్ దాన్ డిపెండింగ్ ఓవర్ రిలయన్స్ ఆన్ చైనా, వీ క్యాన్ డైవర్సిఫై అవర్ సెల్ఫ్. ఓకే. దానివల్ల ఏమైంది, మన రీసోర్స్ అనేది సెక్యూర్ వేలో ఉంటుంది. ఎక్కడ నుండైనా ఒకవేళ ఒక కంట్రీ కనుక సప్లై చైన్ డిస్ట్రప్షన్ చేసింది అనుకోండి, వేరే కంట్రీ నుండి తెచ్చేసుకుంటాం. ఓకే. దానివల్ల ఏమైంది, వీ క్యాన్ అచీవ్ అవర్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్. సో, COP29లో ప్రమాణం చేశాం కదా, COP29 500 గీగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ బై 2030. సో, అది వీ క్యాన్ సక్సీడ్ అనమాట. సో, ఇలా రెండోది ఈ ఎకనామికల్ పర్స్పెక్టివే కాకుండా ఇంకేమైనా డెవలప్ చేయొచ్చా అంటే, ఇండియా సెంట్రల్ ఏషియా రేర్ ఎర్త్ ఫామ్ అనేది ఒకటి ఉందన్నమాట. అదేంటి, రీసెంట్గా అజిత్ దోవల్ దానికి వెళ్ళాడనమాట, సెక్యూరిటీ అడ్వైజర్ కింద ఇండియా తరపున వెళ్ళాడు. సో, అతను ఏం చెప్పాడు, ఈ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఎంకరేజ్ చేద్దాం. రెండోది బైలేటరల్ ట్రైనింగ్ అనేది పెట్టుకుందాం, జాయింట్ మైనింగ్ వెంచర్స్. ఎందుకంటే మన దగ్గర ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ డైరెక్ట్గా మనకి ఎవడు ఇవ్వట్లా. సో, మనం వెళ్ళేసి డైరెక్ట్గా అడగట్లే కూడా, ప్రాబ్లం ఉంది కాబట్టి. సో, జాయింట్ మైనింగ్ వెంచర్స్ పెట్టుకున్నాం అనుకో, మనం ఏం చేస్తాం, జియోలాజికల్ డేటా తీసుకోవచ్చు, ఎక్స్పర్టైజ్ డేటా కూడా తీసుకోవచ్చు, ఒక కంట్రీ నుండి ఒక కంట్రీకి షేర్ చేసుకోవచ్చు. సో, సస్టైనబుల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాక్టీసెస్ కూడా జనరేట్ అవుతాయి. సో, దానివల్ల ఏమైంది, సమ్హౌ వీ కెనాట్ డిపెండ్ అపాన్ దిస్ చైనా. సో, సక్సెస్. సో, అందుకోసమే కజకస్తాన్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పారు. ఐ హోప్ ఇది అర్థమై ఉంటుంది. సో, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకేంటి, ఏమేమి గుర్తుంచుకోవాలంటే, కజకస్తాన్ బార్డరింగ్ కంట్రీస్ ఏంటి. సో, జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో బార్డరింగ్ కంట్రీస్ ఏమి వస్తాయంటే, ఒకటి రష్యా, ఒకటి చైనా, ఒకటి ఉజ్బెకిస్తాన్, ఒకటి టర్కమిస్తాన్, కింద ఇంకోటి కిర్జికిస్తాన్. ఓకే. వీటన్నీ కలిపి బార్డరింగ్ కంట్రీస్, 5 బార్డరింగ్ కంట్రీస్ ఉంటాయి. అండ్ ఇంకేమైనా ఎకనామికల్ పర్స్పెక్టివ్లో ఏమైనా ఉందా అంటే, వీ క్యాన్ డెవలప్ అవర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్
ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీస్ కానీ ఆర్ ఎల్స్ లైక్ సెల్లింగ్ ఆఫ్ దిస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కానీ ఓకే ఇలాంటివి చేయొచ్చు. ఓకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఏమైనా చూసుకోవచ్చా అంటే చైనాస్ డామినేషన్ తగ్గించవచ్చు. ఓకే హిస్టారికల్ పరంగా ఏమైనా చూసుకోవచ్చా అంటే మనకి ఆల్రెడీ కొన్ని పాలసీస్ ఉన్నాయి. కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ, సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఓకే ఇవన్నీ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో వీఆర్ ఆల్సో ఏ క్లోజ్ ఫ్రెండ్ విత్ దిస్ కజకస్తాన్. ఇంకా ఇదన్నిటికీ కావాల్సిన అన్నీ కలిపితే సో నెగిటివ్ ఒకటి ఉంది. నెగిటివ్ ఏంటంటే వీ డజంట్ హ్యావ్ దిస్ డైరెక్ట్ కనెక్టివిటీ విత్ ద కజకస్తాన్. ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీస్ అయితే ఒక కంట్రీ నుండి ఇంకోటి కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ రీసోర్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ఇది ఒక్కటే ప్రాబ్లం. సో ఇది మొత్తం హోల్ ఆస్పెక్ట్ అనమాట. ఎన్వైర్మెంటల్ ఆస్పెక్ట్లో రెన్యూవబుల్ ఎనర్జీ అని రాయొచ్చు. ఓకే సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ కవర్డ్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఇండియా ప్రొటెస్ట్ చైనాస్ న్యూ కౌంటీస్ ఇన్ లదాఖ్. సో ఈ కౌంటీస్ అంటే నథింగ్ బట్ న్యూ ప్లేసెస్ అనమాట, న్యూ డిస్ట్రిక్ట్స్ అనొచ్చు అనమాట. సో అవి లదాఖ్లో పెట్టాయన్నమాట. ఎక్కడ అంటే వి ఆల్ నో దట్ అక్సాయ్ చిన్ రీజియన్ అనేది ఒకటి ఉంది. అక్సాయ్ చిన్ రీజియన్లో ఇండియాకి చైనాకి ఎల్ఏసి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అది ఎప్పుడు కంటెన్షియస్ పాయింట్ అనమాట. ఇండియా ఏమంటుందంటే మా కింద ఉన్నది అక్సాయ్ చిన్ అంటుంది. చైనా ఏమంటుందంటే నో మా కింద ఉందని చైనా చెప్తుంది. సో 2 కంట్రీస్ క్లైమ్ చేసుకుంటాయి ఆ ఏరియాస్ని. ఎందుకు మెక్డొనాల్డ్ లైన్ అను జాన్సన్స్ లైన్. ఓకే ఈ 2 లైన్స్ పరంగా కంటెన్షన్ పాయింట్ అయితే ఉంది. సో అలాంటి కంటెన్షన్ పాయింట్లో ఉన్న ఏరియాస్లో చైనా ఏం చేస్తుందంటే హోటాన్ పర్ఫెక్చరే అని ఒక ఏరియా ఉందన్నమాట. ఎక్కడ లదాఖీ టెరిటరీ లోపల. సో అలాంటి ఏరియాలో 2 ఏరియాస్ని అటానమస్ రీజియన్గా డిక్లేర్ చేసిందనమాట. ఒకటి వచ్చేసి హియాన్ కౌంటీ, రెండోది హెకాంగ్ కౌంటీ. ఓకే సో ఈ 2 ఎక్కడున్నాయంట హోటాన్ పర్ఫెక్చరే. సో ప్రిలిమ్స్ పరంగా మనల్ని అడిగితే ఏం అడుగుతాడంటే అక్సాయ్ చిన్ బార్డరింగ్ ఏరియాస్ ఏంటి, బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అని అడుగుతాడు. సో ఏ హెకాంగ్ అండ్ హియాంగ్ కౌంటీస్ ఎక్కడున్నాయని అడుగుతాడు. సో హోటాన్ పర్ఫెక్చరే ఉన్నాయని మనం చెప్పొచ్చు. రెండోది మన ఇండియన్ పర్స్పెక్టివ్లో మనం యాక్సెప్ట్ చేస్తామా ఇల్లీగల్ ఆక్యుపేషన్స్? సో ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ అనేది ఇండియాలో అస్సలు యాక్సెప్ట్ చేయరు. రెండోది మనకి గల్వాన్ క్లాషెస్ ఉన్నాయి రైట్. గల్వాన్ క్లాషెస్ జూన్ 2020లో జరిగింది రైట్. అక్కడ ఏంటి 50,000 ఇటు 50,000 అటు మెంబర్స్ వచ్చేసి స్టే అయ్యి ఉన్నారు ప్రస్తుతానికి. దాని తర్వాత మొన్న పెట్రోలింగ్ అగ్రిమెంట్ జరిగాక డిసింటిగ్రేషన్ ఆఫ్ ట్రూప్స్ అనేది జరిగింది రైట్. సో ఇలాంటి టైంలో ఇలాంటి కండిషన్స్లో కొత్త కౌంటీస్ని అనౌన్స్ చేయటం ఇండియాకి నచ్చదనమాట. సో ఇండియా ప్రొటెస్ట్ చేస్తుంది. రెండోది ఒక పెద్ద డ్యామ్ ఉందన్నమాట. ఇప్పటిదాకా ఆ డ్యామ్కి చాలా మంచి పేరుంది. ఆ డ్యామ్ పేరు వచ్చేసి 3 గార్జెస్ డ్యామ్. ఈ 3 గార్జెస్ డ్యామ్ ఏం చేస్తుందో తెలుసా, ప్రపంచంలోనే లార్జెస్ట్ డ్యామ్. దీనివల్ల ఈవెన్ ఎర్త్ అనేది ఒక సెకండ్ అటు ఇటు టిల్ట్ అవ్వటంలో కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఈ మెగా డ్యామ్ అనేది దీన్ని మించిన డ్యామ్ ఒక డ్యామ్ను కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, యార్లుంగ్ సాంగ్పో అనే ఏరియా అనే నది పైన. నథింగ్ బట్ మన ఇండియాకి వచ్చాక ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు యూటర్న్ కొట్టి ఎంటర్ అయ్యిద్ది అనమాట. ఎంటర్ అయ్యాక దాన్ని ఏమని పిలుస్తాం, బ్రహ్మపుత్ర రివర్ అని చెప్తాం. ఓకే యార్లుంగ్ సాంగ్పో అనే రివర్ ఆ తిబెత్లో ఆరిజిన్ అయ్యి ఇది చైనాలో కొంచెం వెళ్తూ కొంచెం తర్వాత ఇండియాలోకి వస్తుందన్నమాట. సో ఇండియాలోకి వచ్చే ముందు ఆ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే అరుణాచల్ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఏం చేస్తున్నారు, కొత్త డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 3 గార్జెస్ డ్యామే చాలా పెద్దది అనుకుంటే దానికంటే పెద్ద డ్యాము ఇది 60,000 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పవర్ని జనరేట్ చేస్తుందంట. సో అందుకోసం అది కడుతున్నారు. అది కట్టడం కూడా ఇండియాకి నచ్చట్లేదు. ఎందుకు, వి ఆల్ నో దట్ లోవర్ రైపేరియన్ స్టేట్ కింద మనకి కొన్ని రైట్స్ ఉంటాయి, రైట్స్ టు యూజ్ ద వాటర్. సో అలాంటి ప్రాబ్లం, టేక్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ సరిగ్గా పడలేదంటే వాటర్ సరిగ్గా రావు. వాటర్ సరిగ్గా రాకపోతే మనకు ప్రాబ్లం ఏంటి, మనకి తాగడానికి వాటర్ ఉండవు. అప్పుడు చైనా రిలీజ్ చేయలేదనుకోండి డ్యామ్, ఇంకా మనకి ప్రాబ్లమే. ఇందాకటి ఆర్టికల్లోనే చూసాం. సో ఎలా మిస్ప్లేస్ చేసింది, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఎలా యూస్ చేసింది. సో అలానే ఇలా 2 కౌంటీస్ని యాడ్ చేయటం, రెండోది ఇలాంటి డ్యామ్స్ని క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని ఇండియా వాస్ ట్రయింగ్ టు ప్రొటెస్ట్. ఓకే దిస్ ఈజ్ సమ్వాట్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. ఇక్కడ ఏ రివర్ అంటే బ్రహ్మపుత్ర రివర్, అండ్ ఇంకేమైనా ఉందా అంటే లైక్ వాట్ ఆర్ ద 2 కౌంటీస్ ఎక్కడున్నాయంటే అక్సాయ్ చిన్ రీజియన్లో ఉన్నాయి. ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సబ్మెరైన్ అండ్ వెగషీర్ కానీ సూరత్ అండ్ నీలగిరి
3 ఫ్రంట్ లైన్ ప్లాట్‌ఫార్మ్స్ అనేది ఇండియన్ నేవల్ సర్వీస్‌లో రిలీజ్ చేశారనమాట. ఇదెక్కడ తయారు చేశారంటే, ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో మనకేం పనికొస్తదంటే, వాట్ ఈస్ దిస్ స్కార్పియన్ క్లాస్ సబ్‌మెరైన్? స్కార్పియన్ క్లాస్ అంటే నథింగ్ బట్ ఒక డిఫరెంట్ అడ్వాన్స్‌డ్ సబ్‌మెరైన్స్ అనమాట. దానికేంటంటే, అడ్వాన్స్‌డ్ టార్పీడోస్ కానీ, ఎయిర్ సక్షన్ లేకుండా టేక్ ఎగ్జాంపుల్ మనం సినిమాల్లో చూస్తుంటాం. హీరోయిన్‌తో కలిసి వెహికల్‌లో ఎళ్ళటానికి సైలెన్సర్‌లో అట్టిపండు పెడతాడు. సో, దానివల్ల కార్ స్టార్ట్ కాదు. రైట్? సో, ఎందుకు కార్ స్టార్ట్ కావట్లేదు? ఎందుకంటే ఎయిర్ అనేది సక్ చేసుకోవాలనుకోండి కంబషన్ ఛాంబర్‌లో పెట్రోల్ అనేది బర్న్ అవ్వదు. బర్న్ అవ్వనప్పుడు ఎయిర్ బయటికి పోనప్పుడు ఇంజిన్ అనేది స్టార్ట్ కాదు. రైట్? సో, సబ్‌మెరైన్స్ గాల్లో ఉన్నంత సేపు అంటే ఆక్సిజన్‌ని తీసుకొని ఆ ఫైర్‌ని కంబషన్ చేసుకొని ఇంజిన్ రన్ చేయగలుగుతాయి. కానీ అండర్ వాటర్‌లోకి పోయినప్పుడు దాని పరిస్థితి ఏంది? కంపల్సరీ ఎయిర్ అనేది కావాలి కదా! సో, ఎయిర్ అనేది నీళ్ళల్లో దొరకదు కదా! సో, దానికోసం ఏం చేయాలి? అట్‌లీస్ట్ ఆక్సిజన్ అయితే కావాలి కదా! ఫైర్‌ని జనరేట్ చేయడానికి. సో, ఏం చేశారు? ఎయిర్ ఇండిపెండెంట్ మాడ్యూల్స్ లాంటి కొత్త అడ్వాన్స్డ్ సబ్‌మెరైన్స్ అనేది డెవలప్ చేశారనమాట. ఈ సబ్‌మెరైన్స్‌ని ఎక్కడ చేశారంట? నేవీలోకి రిలీజ్ చేశారంట. సో, ప్లాట్‌ఫార్మ్ సర్వీసెస్ కోసం రిలీజ్ చేశారంట. సో, ఇవి 3 ఎక్కడ తయారు చేశారు? ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో వేర్ డిడ్ దిస్ దే హావ్ బిల్ట్ దిస్. ఓకే. సో, ఇండియన్ నేవీ ఎక్కడ చేసింది? ఇండిజినస్ షిప్ బిల్డింగ్ సెంటర్ నథింగ్ బట్ నేవల్ డాక్యార్డ్ ముంబై. ఓకే. సో, ఈ మూడిటిని ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? జనవరి 15థ్ లాంచ్ చేస్తున్నారు. సో, ఫస్ట్‌దేంటది? సిక్స్త్ అండ్ ద లాస్ట్ స్కార్పియన్ క్లాస్ సబ్‌మెరైన్ కాల్డ్ వగషీర్. ఓకే. వగషీర్ అనేది ఒక సబ్‌మెరైన్. సెకండ్ ఇంకోటేం లాంచ్ చేశారు? ప్రాజెక్ట్ 15B కింద ఒక స్టెల్త్ ఫ్రిగేట్ అంటాం. ఆర్ ఎల్స్ లైక్ చిన్న బోట్ లాంటిదంటాం. దాన్ని సూరత్ అంటాం. మూడోది ప్రాజెక్ట్ 17A కింద స్టెల్త్ ఫ్రిగేట్ నీల్గిరి. సో, మూడిటినైతే లాంచ్ చేశారు. వన్ ఈజ్ వగషీర్, వన్ ఈజ్ సూరత్, వన్ ఈజ్ నీల్గిరి. ఈ మూడిటిని తయారు చేసిందెక్కడ? మాజ్గాన్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఎక్కడ? ముంబైలో. 2 ఏమో డైరెక్ట్‌గా ఇండిజినస్‌గా డెవలప్ చేశారు. స్కార్పియన్ సబ్‌మెరైన్ మాత్రం నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ కింద లైసెన్స్ తీసుకొని మన దగ్గర డెవలప్ చేశారు. సో, దీనివల్ల ఏమైంది? మనం ఒక షోకేస్ చేయొచ్చు. ఇండియన్ నేవీ హ్యాస్ పొటెన్షియల్ దట్ వీ క్యాన్ డెవలప్ అవర్ ఓన్ ఇండిజినస్ షిప్ బిల్డింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే, వి ఆల్ నో దట్ ఇండియన్ నేవీలో ఇండియన్ ఓషన్‌లో ఇండియన్ నేవీ వాస్ ద ఫస్ట్ వన్ టు ప్రొడ్యూస్ దిస్. ఓకే. సో, ఏమన్నా స్పెషాలిటీ ఉందా అంటే ఈ 3 షిప్స్‌లకి యెస్. ఒక షిప్‌మెంట్‌కి ఒక అడ్వాన్స్ ఉందనమాట. ఇదేంటంటే స్టెల్త్ ఫ్రిగేడ్ అనమాట. వీటినేమంటారంటే ఎందుకు స్టెల్త్ ఫీచర్స్ అంటే టేక్ ఎగ్జాంపుల్ ఏదైనా రేడార్స్‌లో ఉన్నాయనుకోండి, ఆ రేడార్స్‌లో త్వరగా డిటెక్ట్ చేయవనమాట. ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటే న్యూ టెక్నాలజీ అనమాట. సో, ఈ న్యూ టెక్నాలజీ పరంగా ఈ స్టెల్త్ ఫ్రిగేడ్ అంటామనమాట. దేనికి దొరకదనమాట. సో, అలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న 3 వాటిని డెవలప్ చేసిందే ఇండియా. సో, వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో, ఈ ఏవియేషన్ ఫెసిలిటీస్‌కి ఉపయోగపడతాయి. టేక్ ఎగ్జాంపుల్ సూరత్ గానీ, నీల్గిరి గానీ దానిపైన రేంజ్ ఆఫ్ హెలికాప్టర్స్‌ని ల్యాండ్ చేయొచ్చు. చతక్ గానీ, ధ్రువ్ గానీ, సీకింగ్ సినిమాల్లో చూస్తాం చూసారా? పెద్ద షిప్ మీద రన్‌వే ట్రాక్ ఉంటది. అక్కడ ఫైటర్ జెట్స్ వచ్చి ల్యాండ్ అవుతా ఉంటాయి. సో, అలాగా నీల్గిరి గానీ, సూరత్ గానీ హెల్ప్‌ఫుల్ అవుతా ఉంటాయన్నమాట. రీసెంట్‌గా యూఎస్ఏ నుండి కూడా MH-60R హెలికాప్టర్ తెచ్చుకున్నాం. సో, అవి బోత్ డే అండ్ నైట్ ఆపరేట్ చేయగలుగుతాయి. సో, ఆ డే అండ్ నైట్ ఆపరేట్ చేయగలుగుతాయి అంటే ఇవి కూడా సపోర్ట్ చేయాలి కదా ల్యాండింగ్‌కి. సో, హెలికాప్టర్ ల్యాండింగ్‌కి MH-60Rని వెరీ గుడ్‌గా అకామిడేట్ చేసుకోగలుగుతాయి. ఓకే. దిస్ ఈజ్ వాట్. సో, 3 అయితే న్యూ 3 అయితే లాంచ్ చేశారు. వాట్ ఈస్ కాల్డ్ స్కార్పియన్ క్లాస్ సబ్‌మెరైన్ యాస్ వెల్ యాస్ వగషీర్ అంటారు దాన్ని. దాని తర్వాత సూరత్ విచ్ ఈస్ ఎ స్టెల్త్ డిస్ట్రాయర్ అంటాం. నెక్స్ట్ స్టెల్త్ ఫ్రిగేడ్ అంటే నీల్గిరి. ఓకే. 3 గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న టాపిక్ వచ్చింది. ఏంటంటే వి ఆల్ నో దట్ భోపాల్ వేస్ట్ ట్రాజడీ. యూనియన్ కార్బైడ్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే నథింగ్ బట్ టాక్సిక్ ఎలిమెంట్ దానివల్ల క్యాన్సర్స్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ అక్కడ ఉన్నోళ్ళందరూ చనిపోయారనమాట. భూపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో. రైట్? అదొక టాక్సిక్ వేస్ట్ కదా! సో, ప్రస్తుతానికి ఆ కెమికల్ వేస్ట్ ఎంత ఉందో తెలుసా? 337 టన్స్ ఉందనమాట. ఎక్కడ? ఫ్యాక్టరీ ప్రెమిసెస్‌లోనే. సో, ఎందుకు ఇదంతా ఎప్పుడు జరిగిందంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అప్పుడు 1984లో. సో, ఈ వేస్టేజ్‌ని ఏమైనా చేయొచ్చా అంటే గాల్లో అంటే పెట్రోల్ యూజ్ చేసేసి కాల్చేయొచ్చనమాట. సో, దీన్నేమంటున్నారు? ఇన్సినరేషన్ అంటే
బర్నింగ్ అవుట్ అంటే బర్న్ చేసి దాన్ని ఆ వేస్ట్‌ని తగలబెట్టేస్తాం అనమాట. తగలబెట్టేసి అసలు ఎవరికీ ప్రాబ్లమ్ లేకుండా చూస్తాం. ఇదేంటంటే అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ మెథడ్ అనమాట. దీని ద్వారా నథింగ్ బట్ ఉన్న ఏరియాలో సాయిల్ వేస్ట్ నుండి మనం ఏం చేయొచ్చంటే కాపాడొచ్చు ఆ సాయిల్‌ని. ఓకే. ఆ ఏరియాలో ఉన్నది. సో వీళ్ళేం చేస్తున్నారు, పీతంపుర అనే ఏరియాకి ట్రాన్స్‌ఫర్ చేసి అక్కడ ఇన్సినరేషన్ చేసేస్తున్నారనమాట. సో భూపాల్ నుండి ఒక 40 ఇయర్స్ నుండి ఉంటున్న వేస్ట్‌నంతా కొంచెం దూరం తీసుకెళ్ళేసి కాల్చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్‌స్టాండ్ రిగార్డింగ్ దిస్ ఇన్సినరేషన్ ఆఫ్ భూపాల్ వేస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ రీసెర్చర్స్ డెవలప్డ్ ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ ఫర్ టార్గెటెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఒక కొత్త ట్రీట్మెంట్ తీసుకొచ్చారంట. వి ఆల్ నో దట్ క్యాన్సర్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం ఇన్ని రోజులు, ఇద్దరు కీమోథెరపీ ఇస్తాం, లేకపోతే సర్జికల్ ప్రొసీజర్లో ఏదైనా ఆర్గానిక్ కనుక వచ్చిందనుకోండి అక్కడ దాకా కోర్స్ తీసేస్తాం, రైట్? సో అలా కోర్స్ తీసేయకుండా ఆర్ఎల్స్ లైక్ ఈ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, జుట్టు ఊడిపోవటం కానీ, బక్కగా అయిపోయి క్యాన్సర్ వచ్చిండేమో కానీ ఆ మెడిసిన్స్, ఆ కీమోథెరపీ తీసుకోవటం వల్లే సగం మంది చచ్చిపోతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేశారంటే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. దీన్ని ఏమంటారంటే ఇంజెక్టబుల్ హైడ్రోజెల్ అనమాట. దేనికోసం? క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. ఇది ఎఫిషియెంట్గా దేన్ని తగ్గించగలుగుతుంది? బ్రెస్ట్ క్యాన్సర్ కోసం థెరపీ కోసం తీసుకొచ్చారు. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారన్నది ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ హైడ్రోజెల్? ఈ హైడ్రోజెల్ అంటే ఏంటి? ఈ హైడ్రోజెల్ని డెవలప్ చేసింది ఎవరు? ఫస్ట్ చెప్తా. హైడ్రోజెల్ అంటే నథింగ్ బట్ ఒక చిన్న పెప్టైడ్స్ అంటాం. పెప్టైడ్స్ అంటే నథింగ్ బట్ ఒక వాటర్ సాల్యుబుల్ బబుల్స్ లాగా. కొన్ని ఈ మధ్య రీసెంట్ గన్స్ వస్తున్నాయి. అందులో ఏంటంటే ఒక నీళ్ళల్లో వేయగానే ఆ బుల్లెట్ కొంచెం పెద్దగా అవుతా ఉంటుంది చూసారా, మెత్తగా ఉంటాయి. సో వాటిని అల్ట్రా షార్ట్ పెప్టైడ్స్ ఆర్ బబుల్స్ అంటాం. ఇదేంటంటే ఫ్లూయిడ్ లాగా ఉంటాయి అన్నమాట, ఒక బుడగలాగా. ఇవి ఏం చేస్తాయి, ఒక్కసారి ఆ లోకలైజ్డ్ ఏరియాలో ఇంజెక్టెడ్ చేసిన ఏరియాలో రిలీజ్ కనుక చేస్తే అక్కడికి వెళ్ళిపోయి దాక్కుంటాయి అనమాట. నథింగ్ బట్ ఒక సెల్ ఇంకొక సెల్ ఇట్లా మాలిక్యులర్గా కంబినేషన్లో ఉండిపోతాయి అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ హైడ్రోజెల్స్. ఓకే, హైడ్రోజెల్స్ ఆర్ నథింగ్ బట్ అల్ట్రా షార్ట్ పెప్టైడ్స్ అంటాం. సో ఏంటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి అచ్చం లివింగ్ టిష్యూ. అంటే టేక్ ఎగ్జాంపుల్ మన స్కిన్ ఉంది చూసారా, స్కిన్ ఎలా ఉందో అలాంటి లివింగ్ టిష్యూ లాగానే ఉంటుంది అనమాట. సో యునీక్ స్ట్రక్చర్గా అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏంటి, బయోమెడికల్ అప్లికేషన్స్ ఎక్కువ యూస్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి యూస్ చేసినప్పుడు ఆ ఏరియాలో డ్రగ్ని ప్రిసైజ్గా అక్కడ డెలివర్ చేయొచ్చు అనమాట. ఎక్కడైతే ట్యూమర్ సైట్ ఉంటుందో ఆ ఏరియాలో మనం డెలివర్ చేయొచ్చు అనమాట. సో హైడ్రోజెల్స్ ఆర్ నథింగ్ బట్ వాటర్ బేస్డ్ పాలిమర్ నెట్వర్క్స్ ఆర్ ఎల్స్ లైక్ అల్ట్రా షార్ట్ పెప్టైడ్స్ అంటాం. ఓకే, పాలిమర్స్ అనమాట. సో ఏంటంటే అక్కడ ఫ్లూయిడ్ని లాక్కొని చాలాసేపు ఉంచగలుగుతాయి. సో ఆ క్యాన్సర్ సెల్స్ ఉన్న దగ్గర మందుని ఎక్కువసేపు ఉంచగలిగితే ఆల్మోస్ట్ చనిపోతాయి కదా, వన్ థింగ్. సో హైడ్రోజెల్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నథింగ్ బట్ హైడ్రోజెల్ అంటే ఏం చెప్పా ఇందాక, దే ఆర్ వాటర్ బేస్డ్ పాలిమర్స్ విచ్ ట్రై టు రెప్లికేట్ యాజ్ ఏ లివింగ్ టిష్యూస్. అంటే స్కిన్ లాగా కానీ ఓ ఏరియాలో మిమిక్ చేస్తాయి అనమాట. రెండోది ఇంపార్టెంట్ ఏంటి, ఎవరు కనిపెట్టారు ఈ రీసెర్చ్ ఎవరు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి అండ్ బోస్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఎక్కడుంది? కోల్కతాలో ఉంది. వీళ్ళిద్దరూ అడ్వాన్స్డ్ ఇంజెక్టబుల్ హైడ్రోజెల్స్ అనేది కనిపెట్టారు. Recently we have to continue with some other topics like China's Brahmaputra massive dam project. ఈ డ్యామ్ ప్రాజెక్ట్ కట్టాక యార్లు జాంగ్బో రివర్ టిబెట్లో ఒరిజినేట్ అవుతుందని చెప్పాను కదా. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాయి కదా, 137 బిలియన్ అని. నిన్న ఏమైందంటే అర్జెంట్ న్యూస్ కింద తిబెత్ రీజన్, సౌత్ ఆఫ్ దిస్ తిబెత్ రీజన్ ఎర్త్క్వేక్ వచ్చింది. ఇప్పుడు 3 గార్జెస్ డ్యామే చాలా హెవీ డ్యామ్ అని చెప్పా. ఆఫ్టర్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ డ్యామ్ అని చెప్పొచ్చు. 20,000 మెగావాట్స్ ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తుందని చెప్పా. ఇది ఎక్కడుంది, లొకేషన్ ఆఫ్ దిస్ డ్యామ్ ఈజ్ ఇన్ ద తిబెత్ రీజన్. ఓకే, అది కూడా ఎక్కడంటే ఒక యూటర్న్ కొడుతుంది బ్రహ్మపుత్ర రివర్. ఆఫ్టర్ గోయింగ్ త్రూ దిస్ ఏరియా ఇన్ ద రీజన్ ఆఫ్ తిబెత్, ఇట్ విల్ సడన్లీ టేక్స్ అస్ ఏ U-turn and then it will come into Arunachal Pradesh and then it travels into Assam also and later బంగ్లాదేశ్కి వెళ్ళిపోద్దని చెప్పాయి కదా. ఇది ఎంత కాస్ట్ అవుతుంది? 1 trillion yuan అవుతుందని చెప్పాను కదా, అప్రాక్సిమేట్లీ $137 billion అనమాట. సో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. 300 billion kilowatt ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాన్యువల్లీ జనరేట్ చేస్తుంది. సో మోర్ దాన్ 300 million పీపుల్కి సరిపోతుందని చెప్పా. కానీ
ప్రాబ్లమ్ ఏంటంటే ఇది మోస్ట్ టెక్టానికల్ ఏరియాలో ఉంది కదా. సో నిన్న ఏమైందంటే తిబెత్లో ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఇప్పుడు ఎర్త్‌క్వేక్ వస్తే చైనా ఈ ప్రాజెక్ట్‌ని కంటిన్యూ చేస్తదా లేదా అన్నది వి డజంట్ నో. బట్ దేర్ మే బి ఏ ఛాలెంజెస్. ఎలా? టెక్టానిక్ ప్లేట్ బౌండరీ ఉంది. సో ఆ టెక్టానిక్ ప్లేట్ బౌండరీస్ ఏంటి? యురేషియన్ ఒకటి, ఇండియన్ ప్లేట్ ఒకటి. 2 కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే వర్టికల్ డ్రాప్ ఆఫ్ 2000 మీటర్స్ అంటే 50 కిలోమీటర్స్ హైట్ నుండి సడన్‌గా దిగుతా ఉంటదనమాట. ఆ స్లోప్ అంత ఉంటదనమాట. సో దాని తర్వాత 4 టనెల్స్ కింద వెళ్తూ వస్తుందని చెప్పాను కదా. సో ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో వి డజంట్ నో. బట్ యూపీఎస్సీ పరంగా మనకేం ఇంపార్టెంట్ అంటే బ్రహ్మపుత్ర ఎక్కడ జనరేట్ అవుతుంది. సో బ్రహ్మపుత్రాని ఏమంటారు? ఓకే. సో అది ఎక్కడ జనరేట్ అవుతుందో చెప్తా. అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, మెయిన్స్ పర్స్పెక్టివ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆరిజిన్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ హ్యాపెన్స్ అట్ చెమాయిదుంగ్ గ్లేషియర్ అనమాట. ఇది ఎక్కడుంది? సౌత్ వెస్ట్ ఆఫ్ ద టిబెత్. ఓకే. సో ఇది వెరీ క్లోజ్ అనమాట. ఇండస్, సత్లజ్ రివర్స్ ఎక్కడి నుండి జనరేట్ అవుతాయో సేమ్ అదే పక్కనే ఒక చెమాయుంగ్ దంగ్ గ్లేషియర్ దగ్గర ఇది జనరేట్ అవుతుంది. ఓకే. ఇది అప్రాక్సిమేట్లీ ఎంత అంటే ఇట్స్ లైక్ వైడ్ నావిగబుల్ ఛానల్ అంటాం దీన్ని. చాలా వైడ్గా అనిపిస్తుంది. సో కోర్స్ గురించి ఇంపార్టెంట్ మనకి. సో ఇనీషియల్గా ఇది ఎక్కడ జనరేట్ అవుతుంది? తిబెత్లో కదా. సో దీని రివర్ నేమ్ ఏంటి అక్కడ? యార్లుంగ్ సాంగ్పో అని చెప్పా. ఓకే. ఆఫ్టర్ దట్ డ్రమాటిక్ గార్జెస్లో అంటే ఇంపార్టెంట్ గార్జెస్లో ఫ్లో అవ్వుకుంటూ హిమాలయాస్ నుండి ఎక్కడికి ఎంటర్ అవుతుందని చెప్పా? అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అవుతుందని చెప్పా. దాని తర్వాత దీని నేమ్ ఏం మారిపోద్ది? యార్లుంగ్ సాంగ్పో నుండి దిహాంగ్ అవుతుంది. ఓకే. దాని తర్వాత అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. అస్సాంలోకి ఎంటర్ అయ్యాక జస్ట్ వెస్ట్ ఆఫ్ సదియా. ఓకే. అక్కడ ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో దిహాంగ్ రివర్స్ సౌత్ వెస్ట్ వెళ్ళి లోహిత్ అండ్ దిబాంగ్ రివర్స్తో మిక్స్ అయిపోద్ది. ఓకే. మిక్స్ అయిపోయాక ఈ 3 రివర్స్ కన్ఫ్లుయెన్స్లో దీని పేరు వచ్చేసి బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర కంప్రైజ్ ఆఫ్ సదియా, ద దిహాంగ్ అండ్ ద లోహిత్ అండ్ దిబాంగ్ రివర్స్. లోహిత్, దిబాంగ్ రివర్స్ దగ్గర అస్సాంలో మీట్ అవుతుంది. ఇది మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్కడ ఫ్లో అవుతుంది? ఇట్ ఫ్లోస్ త్రూ దిస్ బంగ్లాదేశ్. ఓకే. మళ్ళీ అక్కడ కూడా నేమ్ చేంజ్ అవుతుంది. దాని నేమ్ ఏంటి? జమున అక్కడ. ఓకే. దాని తర్వాత మర్జ్ విత్ గంగా టు క్రియేట్ ఎక్స్పాన్సివ్ సుందర్బన్ డెల్టాస్. సో లాస్ట్లో సుందర్బన్ డెల్టాస్ దగ్గర ఇది గంగాతో మీట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ బ్రహ్మపుత్ర రివర్. ఓకే. ఇంకొకటి ఉందన్నమాట. ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉంటుంది? మజ్లీ అండ్ ఉమానంద. ఓకే. ఈ 2 ఎక్కడున్నాయి? బ్రహ్మపుత్ర రివర్లోనే ఉన్నాయి. ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. ఓకే. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే కన్స్ట్రక్ట్ చేద్దాము ప్రపంచంలోనే లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది ఇలా అయిందనమాట. సో ఎర్త్‌క్వేక్ వచ్చింది కాబట్టి సో చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ ఇంకేమన్నా గుర్తుపెట్టుకోవాలంటే హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని. ఓకే. హైడల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే వీ క్యాన్ గో విత్ దిస్ అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ కానీ, సుబాన్సిరి, దిహాక్రాంగ్, అప్పర్ లోహిత్, దామ్వే, కామెంగ్ ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే. దాని తర్వాత సిక్కింలో కొన్ని హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అస్సాంలో ఉన్నాయి, మేఘాలయలో ఉన్నాయి. ఓకే. ఇవన్నీ నాగాలాండ్లో ఉన్నాయి, మణిపూర్లో ఉన్నాయి, మిజోరాంలో ఉన్నాయి. అంటే డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ జాయిన్ అయితే చూసారా? ప్రతి ట్రిబ్యూటరీకి ఇండివిజువల్గా ఇలా డెవలప్ చేశారు. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ యుక్రెయిన్ ఎండ్స్ ట్రాన్సిట్ ఆఫ్ రష్యన్ గ్యాస్ టు యూరోపియన్ యూనియన్. యుక్రెయిన్ ఏం చేసిందంటే ఒక డీల్ ఉందన్నమాట. ఎవరికి అంటే రష్యాకి, యుక్రెయిన్కి గ్యాస్ సప్లై చేయాలి. సో యుక్రెయిన్ నుండి ఎటెళ్తుంది? యూరోప్కి వెళ్ళిపోతూ ఉంది. ఓకే. ఆ యూరోపియన్ యూనియన్లో లైక్ డిఫరెంట్ కంట్రీస్ యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. టేక్ ఎగ్జాంపుల్ ఆస్ట్రియా, స్లోవాకియా, హంగేరీ, మల్దోవా. ఓకే. ఇలాంటి చాలా కంట్రీస్ యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సప్లై ఎలా ఉంది? ఆల్రెడీ వీ నో దట్ రష్యా అండ్ యుక్రెయిన్ వాస్ ఫైటింగ్ వార్ కదా. సో సోవియట్ ఎరా నుండి ఉంటుందన్నమాట. ఉరెంగాయ్, పొమారే అండ్ ఉజ్గోర్ పైప్ లైన్ అంటాం అనమాట. ఫ్రమ్ సైబేరియా త్రూ సుదా, ఏ టౌన్ ఇన్ రష్యా,
కుర్స్క్ రీజియన్కి వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు ఆ రీజియన్ ఎవరి చేతిలో ఉంది? యుక్రెయిన్స్ మిలిటరీ కంట్రోల్ చేతిలో ఉంది. సో ఇక్కడ యుక్రెయిన్ నుండి స్లోవాకియాకి వెళ్ళాల్సిన పైప్ లైన్ని ఆపేశారు. ఇలాగా అదర్ పైప్ లైన్ ఇంకేమన్నా ఆపేశారా అంటే ఎస్, యమాల్ యూరోపియన్ పైప్ లైన్, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అదేమో బెలారస్తో వస్తుంది. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏమో బాల్టిక్ సీ విచ్ సెండ్ గ్యాస్ టు జర్మనీ. ఓకే, ఇవన్నీ ఇప్పుడు టర్క్ స్ట్రీమ్ పైప్ లైన్ ఇది బ్లాక్ సీ అండ్ గ్యాస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట యూరోప్కి. సో ఈ ఏరియాస్ అన్నిటి మీద బ్యాన్ అంటే గ్యాస్ని పంపించను అని చెప్పేసి యుక్రెయిన్ ఏం చేసిందంటే వీ విల్ నాట్ సైన్, లెట్ ద డీల్ షుడ్ బి ఎక్స్పైర్డ్ అని చెప్పేసింది. ఓకే, డీల్ ఎక్స్పైర్ అయిపోయింది, మేమైతే అసలు రెన్యూ అయితే అస్సలు చెయ్యము, అవసరం కూడా లేదు అని చెప్పింది. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల యూరోప్కి రష్యా సప్లై చేసే గ్యాస్ 35% ఉండేది, అది ఆల్రెడీ 8%కి పడిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంకా కంప్లీట్గా క్లోజ్ చేశారనమాట. 2022లో రష్యా కంప్లీట్గా గ్యాస్ సప్లై చేస్తున్నప్పుడు అసలు సడన్గా గ్యాస్ ఆపేసినందుకే అసలు యూరోపియన్ యూనియన్లో రికార్డ్ హైలో గ్యాస్ రేట్స్ పెరిగిపోయాయి అనమాట. సో ఇప్పుడు సేమ్గా ఈ 8% గ్యాస్ని కూడా ఆపేస్తానికి రెన్యువల్ చేసుకోదంట, అంటే ఆ అగ్రిమెంట్ని చేసుకోనని చెప్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూరోపియన్ యూనియన్లో ఏదైనా కంట్రీస్ సఫర్ అవుతాయా అని. ఓకే, దోస్ ఆర్ ఆస్ట్రియా అండ్ స్లోవాకియా, హంగేరీ అండ్ మల్దోవా. వీటన్నిటి వల్ల కంప్లీట్ గ్యాస్ ట్రాన్సిట్ అనేది ఆగిపోద్ది. ఈ కంట్రీస్ అన్నీ రిస్క్ ఆఫ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ గ్యాస్లో ఉంటాయి, ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్లో ఉంటాయి. ఓకే, ఇంతకు మించి మనం కరెంట్ అఫైర్స్కి ఇంకే చదవాల్సిన అవసరం లేదు. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ రష్యా ఈజ్ అనేబుల్ టు సెండ్ ద గ్యాస్ టు యూరోపియన్ యూనియన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సంప్ అంటే ఏంటి? సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఓకే, ఇది ఏంటంటే నథింగ్ బట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చైనా ఏం చేస్తుంది, ఒక మెగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడుతుంది కదా, ఎక్కడ? ఆల్మోస్ట్ ఇన్ ద నియర్ విసినిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, రైట్? సిమిలర్గా సెంటర్ ఏం చేసిందంటే కొలోసల్ డ్యామ్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంది. ఎందుకంటే దాని నుండి ఎప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ వస్తాయో, ఎప్పుడు తక్కువ రిలీజ్ చేస్తారు, వీ డజంట్ నో. వీ నీడ్ సంథింగ్ టు స్టేబిలైజ్ అవర్ వాటర్. ఓకే, సో అలాంటి దానికోసం ఏం చేస్తున్నారంటే సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, సంప్ ప్రాజెక్ట్ అంటాం దాన్ని, సంప్ అని కూడా అంటున్నాం షార్ట్కట్లో, దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఒక్కసారి కనుక ఇది కనుక డెవలప్ చేస్తే ద ప్రపోజ్డ్ డ్యామ్ ఆన్ ద సియాంగ్ రివర్, ఇది ఏ రివర్ మీద ఉంది? సియాంగ్ రివర్ మీద ఉంది. ఇట్ విల్ బి ద లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. అంటే ఇప్పటిదాకా అంత పెద్దది లేదు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్లలో. ఓకే, అంటే ఇది ఎంత జనరేట్ చేస్తుంది తెలుసా? 10 to 12 gigawatts ఆఫ్ పవర్ జనరేట్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1 trillion. ఓకే, అసలు సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎందుకు? ఓకే, అసలు ఏంటి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్. ఓకే, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటే వీ ఆల్ నో దట్ బ్రహ్మపుత్ర ఈజ్ ఏ రివర్ వేర్ ఇట్స్ కోర్స్ కెనాట్ బి గెస్డ్ అనమాట. ఒకసారి వెనక్కి వెళ్తుంది, ఒకసారి ముందుకు వెళ్తుంది, ఇర్రెగ్యులర్ వాటర్ ఫ్లో ఉంటుంది. సో వాటర్ ఫ్లో కరెక్షన్ చేయొచ్చు, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకే, ఫ్లో ప్యాటర్న్స్ ఏదైనా చేంజ్ అయినాయి అనుకోండి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, వాటిని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నాం కదా, పవర్ జనరేషన్ కూడా చూడవచ్చు. సో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ యాజ్ ఎ బై ప్రొడక్ట్. ఓకే, సో పీక్ పవర్ డిమాండ్స్ ఉన్నప్పుడు ఈ రీజియన్ నుండి ఎలక్ట్రిసిటీ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నారంటే దిస్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ అరుణాచల్ ప్రదేశ్ రీజియన్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా గుర్తుపెట్టుకోవాలా అంటే దీన్ని స్పియర్ హెడ్ ఎవరు చేస్తున్నారు అంటే ఎవరి చేతిలో ఉంది? ద ప్రాజెక్ట్ ఈస్ అండర్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. ఓకే, దాని తర్వాత ఇంకేమైనా ఉందా, ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే అసలు ఏ సైట్స్లో ఉన్నాయి? ఓకే, పరాంగ్ అండ్ డైట్ ఇదొక ఏరియా అనమాట. దిమి ఇన్ సియాంగ్ డిస్ట్రిక్ట్ అండ్ ఉగేంగ్ ఇన్ ద అప్పర్ సియాంగ్ డిస్ట్రిక్ట్స్. సో ఈ 3 సైట్స్ని గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈస్ పరాంగ్, PARONG, పరాంగ్ అండ్ డైచి, అండ్ దిమే ఇన్ సియాంగ్ డిస్ట్రిక్ట్స్. నా ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ ప్రొనౌన్సియేషన్ విల్ బీ సమ్వాట్ డిఫరెంట్. సో గుర్తయితే పెట్టుకోండి, ఒక 3 ఏరియాస్ అయితే ఉన్నాయి. దిమే ఇన్ సియాంగ్ డిస్ట్రిక్ట్, ఉగేంగ్ ఇన్ అప్పర్ సియాంగ్ డిస్ట్రిక్ట్ అండ్ పరాంగ్ అండ్ డైటీ ఇన్ ద అదర్ ఏరియా. ఓకే, ఈ మూడింటిని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అవుతుందా అంటే ఎస్, ఇట్ వాస్ హ్యాపెనింగ్.
సో ఎందుకంటే అక్కడున్న లోకల్ పీపుల్ వర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్, బట్ ప్రపోజల్ అయితే వచ్చేసిందనమాట. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జిమ్మీ కార్టర్. ఈ జిమ్మీ కార్టర్ ఎవరు? హీ వాజ్ ద 39th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో అతను ఎన్ని సంవత్సరాలు బతికారంటే 1924 నుండి 2024 దాకా. ఇట్ మీన్ దట్ ఒక 100 years బతికిన లివింగ్ ప్రెసిడెంట్. ఓకే, హూ హ్యాస్ ఎవర్ లివ్డ్ అనమాట. 100 years బతికాడు. సో ఆఫ్టర్ ఇంతకుముందు ఎవరైనా ఉన్నారు లాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ లివింగ్ అంటే హెచ్డబ్ల్యూ బుష్, జార్జ్ బుష్ అంటాం. అతను 94 ఏళ్ళకి చనిపోయాడు. ఈవెన్ 2018లో చనిపోయాడు అనమాట. బట్ హీ వాజ్ జిమ్మీ కార్టర్ వాజ్ ద లాంగెస్ట్ పర్సన్ హూ లివ్డ్ ఫర్ 100 years. సి అది కాకుండా ఇంకేమైనా ఉందా? హీ బిలాంగ్స్ టు అమెరికా కాకుండా ఇంకేమైనా ఉందా అంటే రిలేషన్షిప్ విత్ ద ఇండియా. సి న్యూక్లియర్ కన్సర్న్స్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. స్మైలింగ్ బుద్ధ అని ఒక ఆపరేషన్ చేసామన్నమాట, వేర్ వీ హ్యావ్ టెస్టెడ్ అవర్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్. సి ఆ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ టెస్ట్ చేసినప్పుడు యుఎస్ఏకి చాలా కోపం వచ్చిందనమాట. సో దానివల్ల ఏమైంది, ఈ కార్టర్ ఏం చేశారంటే, మీరు ఇండియా వాళ్ళు కంపల్సరీ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ సైన్ చేయాలి అని ఈవెన్ ప్రెషరైజ్ చేశాడనమాట. దాని తర్వాత సమ్వాట్ రిలేషన్షిప్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ డ్యామేజ్ అవుతున్న టైంలో డిప్లొమాటిక్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేశాడు. ఎలా యూఎస్ ఇండియా రిలేషన్స్ అనేది డెవలప్ చేశాడు అట్ ద టైమ్ ఆఫ్ హిస్ ప్రెసిడెన్సీ. ఓకే, ఈవెన్ 1978లో జిమ్మీ కార్టర్ ఏం చేశారంటే, తన యొక్క భార్య, ఫస్ట్ లేడీ అంటాం వాళ్ళని, యూఎస్ ప్రెసిడెంట్ వైఫ్ని, ఫస్ట్ లేడీ రొసాలిన్ కార్టర్, తను ఏం చేసిందంటే దౌలతాపూర్ నసీరాబాద్ అని ఒక ఏరియా ఉందన్నమాట, సౌత్ వెస్ట్ ఆఫ్ ద న్యూ ఢిల్లీ. ఆ ఢిల్లీలో ఆ ఏరియాకి వచ్చి మీట్ అయ్యారనమాట. అక్కడ ఉన్న లోకల్ రెసిడెంట్స్తో మీట్ అయ్యారు. సో ఈవెన్ వాళ్ళు ఏం చేశారంటే, దానికి రివర్స్లో కార్టర్పురి అని ఒక ఏరియా కూడా వాళ్ళ విలేజ్కి నేమ్ పెట్టేసుకున్నారు. ఓకే, దాని తర్వాత అతని ప్రెసిడెన్సీ ఉన్నన్ని రోజులు దే వర్ ఇన్ ఇంటాక్ట్ కాంటాక్ట్ విత్ దట్ ప్రెసిడెంట్ అనమాట. దాని తర్వాత ఈవెన్ అతనికి నోబెల్ ప్రైజ్ వస్తుందన్నమాట 2002లో. ఈవెన్ అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు ఈ ఏరియాలో అంటే కార్టర్పురిలో చాలా సెలబ్రేట్ చేసుకుంటారు, అంటే ఆల్మోస్ట్ ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ కార్టర్పురి వాళ్ళు ఏం చేశారు తెలుసా, దానికోసం January 3rd ఈవెన్ అతనికి గుర్తుండటానికి కోసం ఒక హాలిడే కూడా డిక్లేర్ చేశారనమాట. అదర్ దాన్ దట్ ఇంకేమైనా ఉందా అంటే, ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ అనేది ఒకటి జరిగింది 2006లో. అట్ దాట్ టైం మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్, మొన్న చనిపోయారు కదా, ఆ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అండ్ ప్రెసిడెంట్ ఆ టైంలో ఎవరంటే జార్జ్ డబ్ల్యూ బుష్ అనమాట. వీళ్ళిద్దరు సమక్షంలో ఒక సివిల్ న్యూక్లియర్ డీల్ జరుగుతున్నప్పుడు దాన్ని నెగోషియేట్ చేసింది ఎవరు తెలుసా? ఇట్ వాస్ కార్టర్. ఓకే, సో కార్టర్ ఏం చేశాడంటే, న్యూక్లియర్ డీల్ ఫైనలైజ్ చేయడానికి ఇండియాకి వచ్చి మన్మోహన్ సింగ్తో కలిశాడనమాట. ఎప్పుడు 2006లో. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ దీని పరంగా, అంటే కరెంట్ అఫైర్స్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అదర్ దాన్ దట్ లైక్ మిగతాదంతా లైక్ నాట్ దాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, ఇంకో లిటిల్ స్మాల్ టాపిక్ అనమాట ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. ఛత్రపతి శివాజీ మహారాజా స్టాచ్యూ నియర్ ఎల్ఏసి. ఒక స్టాచ్యూ కట్టారనమాట. ఎక్కడ? పాంగాంగ్సో లేక్ దగ్గర, లద్దాఖ్లో. ఓకే, అది ఎంత హైట్లో ఉందంటే లైక్ ఆల్మోస్ట్ 14,300 feet అబోవ్ ద సీ లెవెల్. అంత హైట్లో ఉంటుంది ఆ ఏరియా. ఆ ఏరియాలో ఏం చేశారంటే, దీస్ పర్సన్స్ హ్యాస్ క్రియేటెడ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ది ఒక స్టాచ్యూ కట్టారనమాట. ప్రాబ్లం ఏంటంటే, అక్కడ కౌన్సిల్ ఉన్నారు, లోకల్ పర్సన్ కోన్చోక్ స్టాన్జిన్ అని. అతను ఏమన్నాడంటే, అసలు రీజన్ ఏంటి మీరు ఇక్కడ కట్టడానికి అని చెప్పారు. కానీ అక్కడ మిలిటరీ ఆర్మీ పర్సనల్స్ ఏమంటున్నారంటే, జనరల్గా డిఫెన్స్ పర్సనల్ ఒక యూనిటీ, అంటే వాళ్ళకి మోటివేషన్ రావడానికి డిఫరెంట్ ఏరియాస్, అంటే డిఫరెంట్ స్టేట్ వాళ్ళకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లాగా ఒక చిన్న చిన్న కౌన్సిల్స్ లాగా, అంటే చిన్న చిన్న గ్రూపుల లాగా డివైడ్ చేస్తారనమాట. ఆ గ్రూపుల్లో డివైడ్ చేసినప్పుడు ఆ ఛత్రపతి శివాజీ ఏరియా అది మరాఠా ఫ్యాక్షన్, అక్కడ సంబంధించిన పీపుల్, ఆ బెటాలియన్ వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళ దాంట్లో కట్టారు అని చెప్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇతనేం క్వశ్చన్ చేస్తున్నాడు అంటే, అసలు ఎందుకు అవసరం ఏంటి ఇక్కడ? వీ డజంట్ రిఫ్లెక్ట్ అవర్ కమ్యూనిటీ ప్రిన్సిపల్స్. మీరు నిజంగా ఛత్రపతి శివాజీ ఇట్లాంటి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ లాగా కట్టడానికి కరెక్టే, కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ అవర్ కమ్యూనిటీ అండ్ నేచర్. ఓకే, వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పారు. మీరు దాని బదులు జొరావర్ సింగ్ అని ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ గురించి పెట్టినా, లేకపోతే క్రీస్ సుల్తాన్ చో, లేకపోతే అలీ షేర్ ఖాన్ ఆంచన్ అండ్
సెంగి నమ్గ్యాల్. ఓకే, వీళ్ళందరూ దీస్ ఆర్ లైక్ సమ్వాట్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్స్. దే హ్యావ్ హిస్టరీ విత్ దిస్ లదాఖీ రీజన్. బట్ ఛత్రపతి శివాజీకి అలాంటి రీజనల్ హిస్టరీ ఏం లేదు ఇక్కడ. బట్ వై డిడ్ యూ క్రియేటెడ్ దిస్ అని చెప్పేసి అడిగారనమాట. నెక్స్ట్, ఇదంతా ఎక్కడ జరిగింది? లదాఖ్ రీజియన్లో అయింది. మీరు వీళ్ళని ఇన్సిస్ట్ అయితే చేశారు, ఛత్రపతి శివాజీని అయితే పెట్టారు. ప్రాబ్లం ఏంటంటే ముందు అసలు ఎంక్వైరీ చేయరా, అంటే లోకల్ పర్సన్ యొక్క ఒపీనియన్ తీసుకోరా. రెండోది, ఇది ఎన్వైర్మెంటల్ సెన్సిటివ్ జోన్. ఇలాంటి ఏరియాలో ఒక్కసారి నార్మల్గా స్టాచ్యూ పెట్టేసి వదిలేస్తే సరిపోదు, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి మెయింటెనెన్స్ చేయాలి. సో ఎవరు చేస్తారు దాని గురించి అని చెప్పారు. మూడోది ఏంటంటే, జనరల్గా ఏ యూనిట్లో అయినా డిఫెన్స్ పర్సనల్కి వాళ్ళకి అక్కడ సపరేట్ స్టాచ్యూస్ మోటివేషన్ కోసం కడతానే ఉంటారు రెగ్యులర్గా. బట్ ఎందుకు దీనికోసం ఇంత కొలనల్ కానీ ఆ రెజిమెంట్ గురించి కానీ ఎక్కువ సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తున్నారు? అసలు వాట్ ఈస్ ద నీడ్ ఫర్ జనరేటింగ్ ఆల్ దిస్ అని ఇక్కడ ఒక విషయంలో చెప్పారు. నెక్స్ట్, డిఫెన్స్ పర్సనల్ ఏమని అడిగారంటే, ఎక్స్ డిఫెన్స్ పర్సనల్ వీళ్ళందరూ ఏమన్నారంటే, మీరు స్టాచ్యూ అయితే అన్వీల్ చేశారు, బట్ మీరు ఏం చేస్తున్నారంటే తెలియకుండా యు ఆర్ ఇంపోజింగ్ ఏ సచ్ అన్ కల్చరల్ సింబల్ ఆన్ అస్. ఇదేంటంటే మిస్ప్లేసింగ్కే దారితీస్తుంది. రాదర్ దాన్ వీళ్ళని జొరావర్ సింగ్ని అలాంటి వాళ్ళని ఇన్సిస్ట్ చేయండి. సో ఇట్ విల్ బీ సమ్వాట్ గుడ్ ఫర్ అస్. లోకల్ ఇన్పుట్ కూడా తీసుకుంటే బాగుండేది అని చెప్పేసి, అప్పుడు రిలవెన్స్కి ఉండేది, మా కల్చర్కి అంటే యునీక్ ఎన్వైర్న్మెంట్కి సపరేట్గా ఉండేది అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది సమ్వట్ లిటిల్ బిట్ కాంట్రవర్షియల్ అయింది. ఇదంతా కాదు, మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఇంకేం చూడాలంటే అదర్ దాన్ దిస్, అంటే ఎల్ఏసి ఎన్ని కిలోమీటర్స్, ఓకే, ఎందుకంటే జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లోనే అడుగుతారు. ఎందుకంటే రీసెంట్గా ప్యాంగాంగ్సో లేక్ కింద అక్సాయ్ చిన్ రీజియన్ కింద కౌంటీస్ జనరేట్ అవుతున్నాయి, చైనా ప్రాబ్లమెటిక్గా ఉంది, ఎల్ఏసి అగ్రిమెంట్ జరిగింది. సో జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో ఎల్ఏసి ఎంత లాంగ్ ఉంటుందంటే 135 కిలోమీటర్ లాంగ్ స్ట్రాటజిక్ లేక్ అక్కడ ఉందన్నమాట. అదేంటది? ప్యాంగాంగ్సో. ఓకే, ఇది వచ్చేసి అంత స్ట్రాటజిక్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇదేంటది? డిఫాక్టో బార్డర్ అనమాట ఎవరిద్దరి మధ్యలో, చైనా యాజ్ వెల్ యాజ్ ఇండియాలో. ఓకే, ఈవెన్ 2024 అక్టోబర్లో డిసెంగేజ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ కూడా జరిగింది ఎల్ఏసి అగ్రిమెంట్లో. దెమ్చోక్ అండ్ దెప్సాంగ్ ప్లేన్స్ అది ఎక్కడున్నాయి? మళ్ళీ లదాఖ్లోనే ఉన్నాయి. ఇంకోటి, చాలా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్లో ఉండేది ఏంటి? ప్యాంగాంగ్సో లేక్. ఎందుకు? అది వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. అది ఎంత హైట్లో ఉంటుందంటే ఆల్మోస్ట్ 4350 మీటర్స్ హైట్, అంటే అబోవ్ దిస్ సీ లెవెల్. ఓకే, ఇది ఎక్కడుంది? డిస్ప్యూటెడ్ రీజన్ ఆఫ్ అక్సాయ్ చిన్ రీజన్. చైనా ఏమంటుంది అంటే అక్సాయ్ చిన్ రీజన్ మాది అంటది, మెక్డోనల్ లైన్ పరంగా, జాన్సన్ లైన్ పరంగా మనది అని మనం అంటాం. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనమాట. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లెహ్ ఆర్ లదాఖ్ రీజియన్లో ఫేమస్ లేక్స్ ఉన్నాయి. ఆ లేక్లో ఒకటి ప్యాంగాంగ్సే. దీన్ని హై గ్రాస్ ల్యాండ్ లేక్ అని కూడా అంటామన్నమాట. ఓకే, ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందని చెప్పా? 160 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది అనమాట లేక్. అది ఏంటది? వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. ఓకే, అదర్ దెన్ దట్ ఇంకేమైనా గుర్తుపెట్టుకోవాలంటే, హూ ఇస్ ఛత్రపతి శివాజీ? ఛత్రపతి శివాజీ అంటే వి ఆల్ నో దట్ హీ వాస్ ఎ మరాఠా జనరల్. ఓకే, బోన్స్లే వాళ్ళకు ఉండేవాళ్ళు. దాని తర్వాత ఏం చేశాడు? హీ రూల్డ్ ఈవెన్ దట్ మరాఠా అండ్ he revived ancient Hindu పొలిటికల్ ట్రెడిషన్స్ అనమాట. ఆ కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉంటాయంటే, పొలిటికల్ ట్రెడిషన్స్ని అంటే మరాఠీని, సంస్కృత్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అతని అడ్మినిస్ట్రేషన్లో. సో రీవైవ్ చేసేటోడు. ఈవెన్ హీ హ్యాస్ దిస్ అష్టప్రధాన్, ఓకే, కౌన్సిల్ ఆఫ్ 8 మెంబర్స్ అనమాట. సో దాంట్లో పెషావర్, అమత్య, సుర్నవీస్, వకీ నవీస్, సారీ నౌబత్, సుమంత్, న్యాయాధీశి, పండిత్ రావు, వీళ్ళందరూ 8 కాంపోనెంట్స్ కింద ఉండేదన్నమాట. సో ఏదైనా ఇంపార్టెంట్ బ్యాటిల్స్ కూడా ఫైట్ చేశాడు అక్కడ. సో ఇదన్నీ ఇంపార్టెంట్ అనమాట ఎవరికి? ఛత్రపతి శివాజీ గురించి. ఓకే, అతని డేట్ టైమింగ్స్ వచ్చేసి 1630 to 1680. ఓకే, దట్స్ ఇట్. హీ వాజ్ ద వన్ ఏబుల్ పర్సన్ హూ రూల్డ్ దిస్ ఏరియా అట్ ద టైమ్ ఆఫ్ ఈవెన్ ముఘల్స్. ఓకే, వీడియో కొంచెం లెంగ్తీ అయింది అనుకుంటే. ఐ హోప్ లైక్ ఎవ్రీథింగ్ కవర్ చేయాలంటే లైక్ టైం దొరకలేదు, ఇంకా షార్ట్కట్లోనే మొత్తం కట్ చేసి చాలా ప్రిసైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ కొంచెం యూస్ఫుల్ అవుతుంది మీకు అని. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, subscribe, and please comment
డౌన్ బిలో సో దట్ లైక్ మోటివేషన్ వస్తుంది మాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ రాథోడ్ ఐఏఎస్ అకాడమీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ స్టే ట్యూన్. ఇంకొక టాపిక్ చాలా లెంగ్తీ అయింది కాబట్టి వదిలేస్తున్నాను. అదేంటంటే హసీనాస్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. మీకు అది కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు రిలీజ్ విత్ ఇన్ 2-3 days. ఓకే, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లైస్.